ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. మన బలం మనలో కాదు, మన దేవుడిలో ఉన్నది. ఏషియా 41:10 ప్రకారం బైబిల్లో దేవుడు మనతో ఇలా అంటున్నాడు: భయపడకము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను. మన జీవితంలో కష్టాలు, నిరాశలు, అపజయాలు వచ్చినప్పుడు మన హృదయం బలహీనమవుతుంది. కానీ అదే సమయంలో దేవుడు మనకు చెప్పేది ఇదే: నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని. ప్రియులారా, ఈ లోకంలో మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి. కానీ యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకేలా ఉండేవాడు. నీ జీవితంలో నీవు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావా? నీ ప్రార్థనలకు సమాధానం రాలేదని నిరాశపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో ఇలా చెప్తున్నాడు: నా సమయం పరిపూర్ణమైనది, నన్ను నమ్ము. యేసేపు జీవితాన్ని చూడు. బావిలో పడేశారు, చెరసాలలో వేశారు, కానీ దేవుని యోచన ఆగలేదు. అదే యేసేపును రాజ్యాధికారిగా చేశాడు. అలాగే నీ జీవితంలో ఆలస్యం అనిపించేది దేవుని నిరాకరణ కాదు, అది సిద్ధత. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు. నీ నడకను ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా నిలబడము, నిరాశ చోటివ్వకము, విశ్వాసాన్ని విడవకము. ఈ రోజు నిర్ణయం తీసుకో. ఏ పరిస్థితి వచ్చినా నేను నా దేవుణ్ణి నమ్ముతాను అని. దేవుడు నిన్ను ఎత్తు నిలబడతాడు, నీ జీవితానికి అర్థం ఇస్తాడు, నీ ద్వారా అనేక మందికి ఆశగా మారుస్తాడు. ఆమేన్. ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.